రైతు భరోసా విషయంలో కూడా రైతులను నేరస్తులుగా భావించడం దారుణమని మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు మండిపడ్డారు. రేవంత్ రెడ్డి విజయవంతంగా రైతు బంధును ఎగ్గొట్టి రైతు భరోసాకు కోతలు పెట్టేందుకు రాత్రింబవళ్లు కష్టపడుతున్నారని విమర్శించారు. వ్యవసాయ మంత్రి, ఆర్థిక మంత్రి, సీఎం రైతు భరోసాకు కోతలు పెట్టేందుకు కుస్తీ పడుతున్నారన్నారు. ఇదే రేవంత్ రెడ్డి గతంలో రైతు బంధు ఏడాదికి 3 సార్లు ఎందుకు ఇవ్వరని ప్రశ్నించారని గుర్తు చేశారు. అధికారంలో ఉన్న రేవంత్ రెడ్డి ఒక్కసారి కూడా రైతు బంధు ఇవ్వలేదన్నారు. ప్రతిపక్షంలో ఉంటే ఒక మాట, అధికారంలో ఉంటే ఒక మాట. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నాలుకకు నరం లేదు, ఏదైనా మాట్లాడతాడని, అధికారంలోకి వస్తే ఏదైనా మర్చిపోతారని ధ్వజమెత్తారు. దానికి కుట్రలు చేస్తున్నారు. పంటల బీమా మేనిఫెస్టోలో పెట్టింది, అసెంబ్లీలో బడ్జెట్ స్పీచ్ లో చెప్పారు. ఈ సంవత్సరం నుంచి కాంగ్రెస్ పార్టీ పంటల బీమా ప్రారంభిస్తామన్నారు. వానకాలంలోనేమో ఏమైందా పంటల బీమా అంటే యాసంగికి వెళ్ళిస్తామన్నారు. ఇప్పుడు యాసంగి వచ్చింది, పంటల బీమా ఏమైందా అంటే మళ్ళీ వచ్చే సంవత్సరం చూస్తామంటారు. పంటల బీమా గుండు సున్నా. రైతులకు వ్యవసాయ పనిముట్లు ఇస్తాం, అది సున్నా. ఒక్క పనిముట్లు ఈ సంవత్సరం ఇచ్చింది లేదు. పాడి రైతులకు 5 రూపాయల ప్రోత్సాహం అన్నారు, అది గాడిద గుడ్డు పెట్టిండ్రు. అన్ని ఉత్తాయి, మీరు ఏమిచ్చారు? పాడి రైతులకు 5 రూపాయల ప్రోత్సాహం అని మేనిఫెస్టోలో పెట్టిరి, గాడిద గుడ్డు పెట్టిరి. వ్యవసాయ పనిముట్లు ఇస్తామంటారి, గుండు సున్నా పెట్టిరి. రైతులకు పంటల బీమా అంటారి, దాన్ని సున్నా పెట్టిరి. రైతు భరోసా సగానికి కోత పెట్టే కుట్ర చేయబట్టిరి. రుణమాఫీ సగమే చేస్తుంది. బోనస్ చెప్పిన దాంట్లో 5 పైసలు ఇచ్చిండ్రు, 95 పైసలు ఎగబెట్టిండ్రు. రుణమాఫీకి షరతులు పెట్టి సగం మంది రైతులకు కూడా రుణమాఫీ చేయలేదని ఆరోపించారు. ప్రభుత్వం వద్ద అన్ని రికార్డులు ఉన్నాయని, ప్రభుత్వం వద్ద ఉన్న రికార్డులతోనే కేసీఆర్ 11 సార్లు రైతు బంధు రైతులకు ఇచ్చారన్నారు. రైతు భరోసాకు రైతులు దరఖాస్తు చేసుకోవాల్సిందేనన్నారు. నేను ఇస్తున్న సమాచారం అంతా సరైందేనని, తప్పుడు సమాచారం ఇచ్చినా, తప్పుడు లెక్కలు తేలినా మీరు తీసుకోబోయే చర్యకు నేను శిక్షార్హుడినని, రైతులు సెల్ఫ్ డిక్లరేషన్ ఇవ్వాలని రేవంత్ రెడ్డి అంటున్నాడని ఆరోపించారు. దేశానికి అన్నం పెట్టే రైతు ఎండనక వాననక 6 కాలం కష్టపడి అందరికీ అన్నం పెట్టే రైతుకు షరతులు పెడతావా అంటూ మండిపడ్డారు. 24 గంటల కరెంట్ అన్నారు, 16 గంటలకు మించి కరెంట్ వస్తలేదు. ఇక మరి మీరు ఇచ్చింది ఏంది? మీరు రైతులకు చేసింది ఏంది అని నేను అడుగుతున్నా. ఒక్కటన్నా రైతులకు ఇచ్చిన హామీ మీరు నిలుపుకున్నారా? అరే 2 లక్షల మీద అప్పున్నోళ్ళని ముఖ్యమంత్రి ఏమన్నాడు? పోన్రి బ్యాంకులలో జల్దీ కట్టుని మీకు ఎత్తామన్నాడు. ముఖ్యమంత్రి మాట నమ్మి అప్పులు తెచ్చి 2 రూపాయలు 3 రూపాయల మిత్తికి తెచ్చి బ్యాంకులలో డబ్బులు కడితే ఆ 2 లక్షల పైన ఉన్న రైతులకు ఇవ్వాలటికి రుణమాఫీ అయితలేదు. నేను అడుగుతా ఉన్నా, 2 లక్షల పైన ఉన్నటువంటి రైతులకు ఎప్పుడు రుణమాఫీ చేస్తారో కట్ ఆఫ్ డేట్ పెట్టండి. ముఖ్యమంత్రి గారు నీ మాట నమ్మి మిత్తికి తెచ్చి బ్యాంకులలో 2 లక్షల పైన ఉన్న డబ్బు కడితే ఇవాళకి ఒక్క రైతుకు కూడా రుణమాఫీ కాలేదు. 2 లక్షల లోపున్నోళ్ళు కూడా చాలా మంది ఇలా ఇబ్బందుల్లో ఉన్నారు. ఇంకా చాలా మందికి రుణమాఫీ కాలేదు. మిత్తిల మీద పడ్డాయి. నువ్వు డిసెంబర్ 7 తారీఖు దాకానే మిత్తి మీ లెక్క పెట్టినావు. ఏడాది ఆలస్యంగా రుణమాఫీ చేసి ఏడాది మిత్తిలు రైతులతో కట్టించినావు నువ్వు. ఇవాళ బడాబాబులకు, పారిశ్రామికవేత్తలకు ఎలాంటి షరతులు లేకుండా 1000 కోట్లు మాఫీ చేస్తారని, రైతులంటే షరతులు వస్తున్నాయంటూ విమర్శించారు. రైతులకు బేడీలు వేసి అవమానించిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతు భరోసా విషయంలో కూడా రైతులను నేరస్తులుగా భావించడం దారుణమన్నారు. అన్నదాతలంటే అంత అలసు ఎందుకు రేవంత్ రెడ్డి నీకు అంటూ నిలదీశారు. రుణమాఫీ కోసం రైతులను కార్యాలయాల చుట్టూ తిప్పారని, ఇప్పుడు రైతు భరోసా కోసం మళ్లీ భైరవీ కార్ల చుట్టూ కాంగ్రెస్ నాయకులు చుట్టూ తిరగాలని మీరు చూస్తున్నారని ఆరోపించారు. కేసీఆర్ ఉన్నప్పుడు రైతుల కడుపులో చల్ల కదలకుండా, ఇంట్లో నుంచి కాలు బయట పెట్టకుండా రైతు బంధు డబ్బులు నేరుగా బ్యాంకులో పడ్డాయని గుర్తు చేశారు. కానీ రేవంత్ రెడ్డి భైరవీ కార్ల చుట్టూ, కాంగ్రెస్ నాయకుల చుట్టూ రైతులను తిరిగేలా చేస్తున్నాడని విమర్శించారు.
కేసీఆర్ గతంలో ఇచ్చిన విధంగా రైతులందరికీ రైతు భరోసా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. అధికారంలోకి వస్తే తాము 15,000 ఇస్తామని గుర్తు చేశారు. వానాకాలం యాసంగి కలిపి ఎకరానికి 15,000 చొప్పున ఇవ్వాలని బీఆర్ఎస్ పక్షాన డిమాండ్ చేస్తున్నామన్నారు. సంగారెడ్డిలో ఎక్కువ పంట ఎక్కువ సాగు అవుతుందని, పత్తిని సాగు చేస్తే రైతులకు పెట్టుబడి సహాయం ఒకేసారి ఇస్తామని ప్రభుత్వం లీకులు ఇస్తుందన్నారు. 7-8 నెలలు సాగు చేసే పంటలకు పసుపు, అల్లం, పత్తి రైతులకు ఒకేసారి రైతు భరోసా ఇస్తామంటే రైతుల కడుపు కొట్టడమేనన్నారు. వానాకాలంలో 1,40,000 ఎకరాలు సాగవుతాయని, యాసంగికి వచ్చేటప్పటికి 50 లక్షల ఎకరాల్లో పత్తి సాగు చేసే రైతులు చేరన్నారు. ఆదిలాబాద్, ఖమ్మం, నల్గొండ జిల్లాలో పత్తి సాగవుతుందని, ఎక్కువ శాతం చిన్న సన్నకారు రైతులు, దళితులు, గిరిజనులు మాత్రమే ఎక్కువ పత్తిని సాగు చేస్తారన్నారు. రుణమాఫీ ఆలస్యం చేసింది నువ్వు. ఏ రోజు రుణమాఫీ చేస్తే ఆ రోజు దాకా మిత్తి కట్టిస్తావా? డిసెంబర్ 7 తారీఖుకే లెక్క పెడతావా? డిసెంబర్ 7, 2023 నాటికే లాస్ట్ అంటే మరి 6 నెలలు, ఏడాది మిత్తిలు ఇవాళ రైతుల మీద పడతా ఉన్నాయి. ప్రతి రైతు 20,000, 30,000 ఈ రుణమాఫీ విషయంలో రైతుల మీద భారం పడతా ఉంది. ఇలా 2 లక్షల లోపు కూడా రేషన్ కార్డు నిబంధన పెట్టి, కుటుంబం నిబంధన పెట్టి, కుటుంబంలో ఒక్కరికనే నిబంధన పెట్టి ఇవాళ రుణమాఫీలో కూడా సగానికి సగం రేవంత్ రెడ్డి కోతలు పెట్టిండు.